నాకు తెలిసి సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు లైవ్ ఎప్పుడైనా లైవ్లీగా ఉన్నది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. కానీ గత 2 రోజులుగా లైవ్ అనేది సోది లెక్క సప్పగా చల్లగా ఎట్లా అంటే బోరు కొట్టిస్తుంది. బోరు కొట్టించుడు కాదు, బోర్ అనే పదానికే బోరు తెప్పించేంత బోరుగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళలో జోరు హుషారు తగ్గిపోవడం. దానికి కారణం ఏంటంటే సీజన్ అయిపోవడానికి దగ్గర పడ్డది, విన్నర్ పోల్ నడుస్తుంది. ఇప్పుడు గట్టిగా అరిసి లొల్లి పెట్టుకుంటే మన ఓటింగ్ మీద గట్టి ప్రభావం ఉంటుంది కాబట్టి జర నిమ్మలంగా చల్లగా సప్పగా ఉందాం అన్నట్టుగా ఉంటున్నారు. సో అందులోంచి ఆ సప్పటి లైవ్లోంచి కూడా మనకు కొంచెం ఉప్పు కారం వేసి ఏమైనా టాపిక్లు బయటకు తీయచ్చా అని కొద్దిగా ట్రై చేస్తే నిన్నటి నుంచి ఇప్పటి వరకు చూసిన అన్ని పాయింట్స్ని నోట్అవుట్ చేసుకుంటే, అంటే నిన్న ఎపిసోడ్ అయిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఏమేం జరిగిందో చూసుకుని, దాంతోపాటు 2 ప్రోమోలు వచ్చినాయి, ఆ ప్రోమోలు, దాంతోపాటు లైవ్లో 2-3 టాస్కులు జరిగినాయి, ఆ టాస్కుల గురించి, దాంతోపాటుగా ఎక్స్ట్రా కట్స్ అని ఒకటి పెట్టిరు అన్నట్టు. ఎక్స్ట్రా కట్స్ అని పెడుతురు కదా 10-15 నిమిషాలు. సో అది కూడా కలుపుతూ మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తా. అండ్ మెయిన్గా ప్రోమోలో అర్జున్ పల్లవి ప్రశాంత్ నూకేసిండా, నెట్టిండా, కొట్టిండా, ఏం చేసిండు, ఏంది కదా, అసలు దానిలో మ్యాటర్ ఏముంది అన్నీ చెప్పుకుందాం. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయరు, గంట కొట్టురి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని, పాత్రలో ఒక లైక్ కొట్టురి, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. షురూ చేద్దాం. ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనకి ఎపిసోడ్లో చూపించే 2 టాస్క్లు ఏంటంటే, ఒకటి కేక్ కటింగ్ టాస్క్, అది యాక్టివిటీ రూమ్లో జరిగింది. ఆల్రెడీ ప్రోమో వచ్చింది కదా, ప్రోమోలో ఉంది కదా. కేక్ కటింగ్ అంటే కేక్ని మధ్యలో ఉన్న చెర్రీ పడిపోకుండా కట్ చేయాలి. అది ఎన్ని రౌండ్స్ అయినా మెల్లిగా నిదానంగా అందరు అవుట్ అయ్యేదాకా మనం జాగ్రత్తగా కట్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ తెలుగు కళలు ఏం చేస్తారంటే, ఫస్ట్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కొంచెమే కట్ చేస్తారు. కానీ బిగ్ బాస్ ఏం చేస్తారు, కొంచెం ఎక్కువ కట్ చేయాలని చెప్తారు అనుకోరి. అయితే కేక్ మధ్యలో ఉన్న చెర్రీని పడిపోకుండా కట్టింగ్లు చేయాలి. ఈ ఆటలో అమర్దీప్ గెలిచిండు. కేక్కి అమర్దీప్కి విడదీయరాని అనుబంధం ఉంది. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కేక్ చుట్టే తన ప్రయాణం తిరుగుతూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ చెప్పినా, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పినా, వెల్ డన్ చెప్పినా కేక్ ఇస్తారు. బర్త్డే అంటే కేక్ వచ్చింది, మొన్న కేక్ తినిపించారు, నిన్న కేక్ తోటే ఆట అయింది. అండ్ ఈరోజు చూస్తుంటే మళ్ళీ కేక్ తోటే కటింగ్ దానిలో అమర్దీప్ గెలిచిండు. సో ఈ టాస్క్లో అమర్దీప్ గెలిచిండు కాబట్టి ఫస్ట్ అంటే ప్రతి ఇందులో డిజర్వింగ్ అన్డిజర్వింగ్ అని పెట్టారు కదా. రోజుకి 2 ఆటలు ఆడించి 2 ఇద్దరిని గెలిపించి, ఆ 2 ఒకరికి డిజర్వ్ అని చెప్పి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వడం. అందులో నుంచి కూడా కంటెంట్ పెట్టడానికి బిగ్ బాస్ ప్రయత్నం చేస్తుంది. అఫ్కోర్స్ ఈ సీజన్లో బిగ్ బాస్ వర్క్ చేసినంత, బిగ్ బాస్ టీం వర్క్ చేసినంత ఈ సీజన్లో చేయలేదేమో, ఆ రేంజ్లో కష్టపడుతున్నారు. ఎందుకంటే ఎప్పటికీ ఇంట్రెస్టింగ్గా ఉంచడానికి కొత్తగా ఏదో ఒకటి చేస్తున్నారు. సో ఈ టాస్క్ అయితే ఫస్ట్ టాస్క్ అమర్దీప్ గెలిచిండు, అయిపోయింది. సెకండ్ టాస్క్లో ఏం లేదు, సింపుల్ టాస్క్ ఇచ్చారు, గంట కొట్టాలని పెట్టారు. ఈ గంట కొట్టాలి, గంట కొడితే ఎవరు గంట కొడితే వాళ్ళు విన్నర్ అనేసరికి ఎవరైనా ఉరుకుదామని ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ అంబటి అర్జున్ చేసిన చాలా తెలివికల్ల పని ఏంటంటే, పల్లవి ప్రశాంత్ జమ్మని పోతాడు విమానం లెక్క, అసలు దొరకడు. అట్లాంటప్పుడు ఇతను రన్నింగ్లో ఎవరిని ఆపాలి, పల్లవి ప్రశాంత్ని ఆపాలి. సో మీరు జస్ట్ ప్రోమోలోనే దాన్ని కొంచెం 0.25 స్పీడ్ తోటి పెట్టుకొని చూడురి, మీకు అర్థమైపోద్ది. అర్జును ఉరికేటప్పుడు గిట్లా అంటాడు, చేతులు గంతే గిట్లా అంటాడు. అమర్దీప్ వచ్చేసి ఆల్రెడీ సంచాలకుగా ఉన్నాడు కాబట్టి అమర్దీప్కి అవసరం లేదు. అక్కడ వెనకాల ప్రశాంత్ అండ్ యావర్ వీళ్ళిద్దరితో పోటీ పడితే సరిపోద్ది. కాబట్టి అర్జున్ ఏం చేస్తాడంటే చేతులు గిట్ట అంటాడు. గిట్ట అని పల్లవి ప్రశాంత్ని ఇట్లా వెనక్కి నెట్టుకుంటా ముంగడు కురుకుతాడు. అట్లా నూకిండంటే నూకిండి అన్నట్టే, కన్ఫామ్గా చేతోటి ఇట్లా నెట్టేసిండు. అది మన కళ్ళకు గట్టినట్టు కనబడుతుంది. ఈవెన్ ఉరుకుతూ ఉన్నప్పుడు యావరు మన అంబటి అర్జున్ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, ఆపడానికి ప్రయత్నం చేస్తాడు, కింద పడ్డప్పుడు ఇట్లా గుంజడానికి ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ యావర్ చేస్తాడు. ఎందుకంటే అర్జున్ కంటే ముందుగా ఉరకాలి, అర్జున్ ఆపాలి గంట కొట్టకుండా అన్న ఉద్దేశం యావరికి ఉన్నది. కానీ ఇక్కడ పల్లవి ప్రశాంత్కి దెబ్బ తాకింది. ఇట్లా అన్నప్పుడు తాకింది పోయి, నిజంగా మీరు చూడురు కనబడుతుంది. ఇంటెన్షనల్లీ వాళ్ళిద్దరిని ఆపాలన్న ఉద్దేశం, నేను ముందురకాలి కాబట్టి వాళ్ళిద్దరిని ఆపాలన్న ఉద్దేశంతో చేసిండో అది అర్థమైపోతుంది. కావాలనే కొట్టినావు నువ్వు అని చెప్పి పల్లవి ప్రశాంత్ అన్నాడు. తప్పే లేదు, అనడంలో తప్పు లేదు, ఎందుకంటే కావాలనే చేసినది ఇంటెన్షనల్గా. కానీ ఇదే అర్జున్ నిన్న పల్లవి ప్రశాంత్ని నువ్వు దుంకేటప్పుడు నా మోకాలకి తాకుతుంది, మోచేతికి తాకుతుంది అని అన్నాడు కదా. అందుకే అర్జున్ ఇవాళ ఏమంటాడు, నిన్న నువ్వు తాకిచ్చినావు నేనేమన్నా అన్ననా అంటాడు. అంటే నిన్న తాకిచ్చిండు అని చెప్పి ఇవాళ మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందా అని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవచ్చు. ఎందుకంటే అర్జున్ అట్లాంటివి చేస్తూ ఉంటాడు కాబట్టి అర్జున్ అన్నీ కూడా ఇక్కడ ఫిక్స్ చేసుకుంటాడు. ఎట్లా స్టెప్ తీసుకోవాలి, ఎక్కడ స్టెప్ తీసుకోవాలని ఫిక్స్ చేస్తాడు కాబట్టి ఆ డౌట్లు వస్తాయి మనకి. 2 రకాల వర్షన్స్, కాయిన్కి 2 సైడ్. ఒకటి ఏంటంటే ఆటలో జరిగింది కాబట్టి వదిలేయాలి. రెండోది ఏంటంటే నిన్నటిది నీకు గుర్తుంది కాబట్టి నిన్నటిది గుర్తుంచుకొని చేసినట్టే కదా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అందుకే అర్జున్ చెప్పిండు, నిన్న నువ్వు దాకిచ్చినావు నేనేమన్నా అన్ననా, ఇవాళ నేను నిన్ను దాకిచ్చినా నువ్వెందుకు అంటున్నావు అన్న సెన్స్ కదా.
సో ఆ టైప్లో అనిపిస్తుంది కాబట్టి అర్జున్ ఇంటెన్షనల్గా చేసిండు అనడానికి ఇంకొక ప్రూఫ్ అయిపోద్ది అన్నట్టు. ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు, జస్ట్ ఒక 2 నిమిషాలు సీరియస్ అవుతారు, ఆ తర్వాత మాట్లాడుకుంటారు, అదంతా కామన్. కానీ చెప్తున్నా, ఇక్కడ ప్రోమోని చూస్తే ప్రోమోని బట్టి అర్జున్ కావాలని నెట్టినట్టుగా ఉన్నది. రైట్. ఇక అర్జున్ అండ్ అమర్దీప్ వీళ్ళిద్దరు లాస్ట్ దాకా వచ్చారు కాబట్టి ఈ అమర్దీప్ అర్జున్లో డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ పెడితే అర్జున్కి ఓట్ అప్పీల్ వచ్చింది. ఇందులో శివాజీ అన్న, పల్లవి ప్రశాంత్, యావర్ వీళ్ళు ముగ్గురు కూడా అర్జున్కి సపోర్ట్ చేసిరు అని చెప్పి అంటున్నారు. మరి దీనిలో ఏమైనా జిత్తులు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే నెక్స్ట్ ఓట్ అప్పీల్ చేయాలి అంటే అర్జున్ ఓటు చాలా ఇంపార్టెంట్. అర్జున్ని మనం రుణానుబంధంగా పెట్టేసినాం అనుకో, నెక్స్ట్ ఓట్ అప్పీల్లో మనకు సపోర్ట్ చేస్తాడని చెప్పి శివాజీ అన్న చిన్న ప్లాన్ ఏమైనా చేసి ఉండొచ్చు అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు అర్జున్ ఏం చేస్తాడు, సాపా టీంలో కలిసింది కాబట్టి సాపోలకే సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు అమర్కి ఎవరు సపోర్ట్ చేస్తారు? అమర్ అండ్ అర్జున్ ఉన్నప్పుడు అమర్కి శోభా శెట్టి అని, ప్రియాంక జైన్ నా దోస్తు అని సపోర్ట్ చేస్తారు. ఇక లాజికల్ మాట్లాడరు, వీళ్ళు ఇట్లా కాబట్టి వాళ్ళు అట్లా కాబట్టి అని. ప్రియాంక జైన్ నిన్న చెప్తే పెద్ద పంచాయతీ అయింది. రాత్రంతా ఒకటే శోభా శెట్టి టాంటింగ్, ఈ టార్చర్ చూపించింది ప్రియాంక జైన్కి. అంటే నిన్న చాలాసేపు గంటల సేపు టార్చర్ చూపించింది శోభా శెట్టి ప్రియాంక జైన్ కాబట్టి, ఇంకా ప్రియాంక జైన్ కావచ్చు, అమర్దీప్ కావచ్చు, శోభా శెట్టి కాబట్టి వీళ్ళెవ్వరు కూడా వీళ్ళ దోస్తున్నప్పుడు డైరెక్ట్గా మా దోస్తుకు సపోర్ట్ చేస్తున్నా అంటారు తప్ప ఇంకొక రకంగా చెప్పరు ఆన్సర్. ఇది ఈజీ ఆన్సర్ అండ్ ఈజీగా అందరూ సైలెంట్ అయిపోయే ఆన్సర్ కాబట్టి ఖచ్చితంగా అమర్దీప్కి శోభా శెట్టి అని ప్రియాంక జైన్ సపోర్ట్ చేసింది. అయితే అర్జున్కి శివాజీ అన్న, పల్లవి ప్రశాంత్ ఎవరు సపోర్ట్ చేసిర్రు అని మనకి వార్తలు వచ్చినాయి. అంటే లీకేజ్ వచ్చింది, లీకేజ్ ఏందిరా నాయన, లీక్ వచ్చింది. కాబట్టి ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మాస్టర్ మైండ్ శివాజీ అన్న రేపు ఇంకొక ఆప్షన్ ఉన్నప్పుడు ప్రియాంకనా ఇంకెవరన్నా అంటే ప్రియాంకకి సపోర్ట్ చేస్తాడు, మళ్ళీ ఇంకొక రోజు లేట్ అవుతుంది ఓట్ అప్పీల్ చేసుకోవడానికి. అట్లా ఎందుకు? ఇప్పుడు అర్జున్ని లాక్ చేసినాం అనుకో అయిపోద్ది. అర్జున్కి ఎవరు సపోర్ట్ చేశారు? శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ సపోర్ట్ చేశారు కాబట్టి రేపు పొద్దున ఓట్ అప్పీల్కి ప్రియాంక యావర్ నిల్చున్నా కానీ ప్రియాంక వద్దు యావర్ అని అంటాడు అర్జున్, అప్పుడు ఓటేస్తాడు. లేదు శివాజీ ప్రియాంక నిలబడగానే శివాజీ అని అంటాడు. లేదు పల్లవి ప్రశాంత్ శివాజీ అన్న కానీ పల్లవి ప్రశాంత్ ఎవరన్నా ప్రియాంక అన్న కానీ పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేస్తాడు అర్జున్. చిన్న లాజిక్ తోటి చిన్న ముడేసి ఇడిచిపెట్టినట్టుగా అనిపిస్తుంది నాకు, శివాజీ అన్న ప్లానింగ్ అనిపిస్తుంది ఇది. సో ఓకే, నెక్స్ట్ నిన్న రాత్రి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అంటే శోభక్క ఓట్ అప్పీల్ చేసుకున్నది కదా, ఆ 10K ఏం ముచ్చట్టు జరిగినాయి మాట్లాడుకుందాం వాళ్ళు వండుకునేదాకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ శోభక్క అక్కడ ఓట్ అప్పీల్ చేస్తా అంటే లోపల ప్రియాంక జైన్ అండ్ అమర్దీప్ మాట్లాడుకుంటారు. అరే ఆ శోభ ఏందిరా, నేను చెప్పింది ఏంది, అది ఎందుకు నాకు సీరియస్ అవుతుంది, అంతగానో లొల్లి పెట్టుకుంటుంది, నేను దాన్ని ఎక్కడ వీక్ అన్నారా? నేను అన్నది ఏంటంటే నీకు సపోర్ట్ చేస్తున్న శోభ, కాకపోతే ప్రిన్స్ యావర్కి ఎందుకు సపోర్ట్ చేస్తలేనంటే నువ్వు ఇంకొక గేమ్ ఆడి ఇడికి రాగలుగుతలే, నో ప్రాబ్లం అని నేను అన్నాను. దాంట్లో ఏమున్నది అంత హట్ అయిందనంటే అమర్దీప్ ఏం చేసినంటే టాపిక్ని సింపుల్గా యావర్ మీదకి డైవర్ట్ చేసింది. అది అవును అట్లా ఫీల్ కాకుండేది ఉండే, కాకపోతే ఏంటంటే యావర్గాడే అట్లా టర్న్ చేసేసిండు మొత్తం మాట అంతా. అసలు నువ్వు అన్నది వేరు, ఎవరిగా టర్న్ చేసింది వేరు. అసలు నువ్వు తనని వీకే అనలేదు కానీ తనని వీక్ అంటున్నావా, నన్ను స్ట్రాంగ్ అంటున్నావు అంటే తనని వీక్ అంటున్నట్టే కదా, నేను ఇంకొక ఆట ఆడి ఇక్కడికి రాగలుగుతున్నా అంటే నేను స్ట్రాంగ్ అంటావు కదా, అంతే కదా అని చెప్పి యావర్ అడి తిప్పిండు అని చెప్పి అమర్దీప్ అన్నాడు. అసలు యావర్ తిప్పకముందే, యావర్ టాపిక్ ఎత్తుకోకముందే శోభా శెట్టి లొల్లి పెట్టింది కదా. కానీ అమర్దీప్ అట్లా అంటే మనోళ్ళ మీద మనం నిందలు వేసుకునేందుకు పక్కన వాళ్ళు దొరికారు కదా, వాళ్ళ మీద ఏదో నింద అన్నట్టుగా అనిపించింది నాకైతే. సింపుల్గా యావర్ దిక్కు తిప్పిండు. ఆ తర్వాత కూడా ప్రియాంక జైన్ యావర్ చెప్పినాక నువ్వు రియాక్ట్ అయినావని చెప్పింది తప్ప నువ్వే ఫస్ట్ రియాక్ట్ అయినావని చెప్పి ప్రియాంక కూడా అనలేదు. సరే, ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు ప్రియాంక జైన్ అమర్దీప్. అసలు ఏంది ఇక్కడ అమర్దీప్ అంటాడు, నాకైతే ఏ స్ట్రాటజీ లేవు, నేను సింపుల్గా చెప్పినా నా దోస్తుకు సపోర్ట్ చేస్తాను, నేను దోస్తుకు సపోర్ట్ చేసిన అంతే, అంతకుమించి ఇంకేం లేదు, నా గేమ్లో నేనున్నా. ఒకవేళ నేను అమర్దీప్ తన గురించి తాను చెప్పుకుంటున్నానట్టు, ఒకవేళ నేను స్ట్రాటజీలు ప్లే చేస్తున్నా అయితే నేను నా గేమ్లో నేను ఎందుకు ఫౌల్స్ ఆడతా, నేను ఎందుకు ఇట్లా ఉంటా, నా గేమ్లో నాకేం స్ట్రాటజీ లేవు, నేను ఎట్లున్నా అట్లున్నా అని చెప్పిండు. అఫ్కోర్స్ అమర్దీప్ ఫ్యాన్స్కి ఇదే ఇష్టం అన్నట్టు. బేసిక్ ఏంటంటే తను ఎటువంటి స్ట్రాటజీలు ఎటువంటి గేమ్ ప్లాన్లు ఏమీ లేకుండా తనకి ఏది అనిపిస్తే అది చేసుకుంటూ పోతాడు. కెమెరాలు ఉన్నాయి, లేదు మనం దొరికిపోతాము, గిట్లా ఫౌల్ ఆడద్దు, గట్ల గద ఆడద్దు, గిట్లా గిజ్ చేయొద్దు, గట్ల గజ్ చేయొద్దు అని లేకుండా అన్ని ఏది పడితే అది చేసుకుంటూ పోతాడనే అమర్దీప్ ఫ్యాన్స్కి అమర్దీప్ అంటే ఇష్టం. కొంచెం ఆలోచించి ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని ఇదేం ఉండదు అనేది ఉద్దేశం అంతే. ప్రియాంక జైన్ అంటే నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది, అసలు నేను చెప్పిన దాంట్లో తప్పేం లేదు కదా అని ఇక తన వర్షన్ తను చెప్పుకుంటూ వచ్చింది. ఆ తర్వాత మరి నేనైతే డైరెక్ట్ చెప్పేసిన అంటే ఇక్కడ నుంచి అట్ట చెప్పిందని ఏమున్నది, అసలు అనవసరంగా నేనేం చెప్పలేదు దానికి, నేను తనకు సపోర్ట్ చేసినట్టే కదా, ఏం చెప్తేంది. ఆ తర్వాత అమర్దీప్, ఆ తర్వాత ప్రియాంక జైన్ అంటే శోభా శెట్టి అయిపోయింది అక్కడ చెప్పుకున్నాడు.
ఆ తర్వాత వచ్చిన తర్వాత ఒకటే పాట, నేను బాటమ్ 2లో ఉన్నాను కదా, అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అదే కదా ఉన్నది, నేను వెళ్ళిపోతాను, ఓకే నేను వెళ్ళిపోతాను, ఎవరికి ఎంతవరకు రాసుంటే అంతవరకు వెళ్ళిపోతాను నేను. మొన్ననేమో సేవ్ అయ్యి వచ్చిన తర్వాత ఎస్ ఐఎమ్ హియర్ నో ఫియర్ ఏమన్నది, నాకంటే ఇక్కడ అన్డిజర్వ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఐఎమ్ డిజర్వ్ టు హియర్, థ్యాంక్ యూ బిగ్ బాస్ అని అన్నది. ఆ తర్వాత నాగార్జున గారు బాటమ్ 2 ఈజ్ బాటమ్ 2 అనగానే ఇట్స్ బాటమ్ 2 కాదు, ఇట్స్ బాటా 2 అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు చూడు, నేను అందుకే లీస్ట్లో ఉన్నానే కదా అందరు ఇట్లా చెప్పిందంటే ప్రియాంక అంటది, నాకంటే ముందు నేను అర్జున్ చెప్పినట్టు నువ్వు రియాక్ట్ కాలేదు, అర్జున్ చెప్పింది కూడా అదే కదా, నేను నీకు చెప్పింది నువ్వు నా ఫ్రెండ్ అనే, కాకపోతే ఏంటంటే అయినా నువ్వు లీస్ట్ అని నేను చెప్పలేదే, నేను మొన్న నాగార్జున సార్ చెప్పినప్పుడే చెప్పినా నువ్వు లీస్ట్ కాదు, అర్జున్ అండ్ గౌతమ్ లీస్ట్. అర్జున్కి ఆల్రెడీ ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అది ఏంటిది టికెట్ టు ఫినాలే ఉంది కాబట్టి తను ఫైనల్ అయిపోయాడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ లీస్ట్లో ఉన్నాడు కాబట్టి గౌతమ్ కృష్ణ వెళ్ళిపోయాడు, నువ్వు బాటమ్ 2 కాదు అని నేను చెప్పినా కదా నీకు అంటే, లేదా అందరూ ఇక్కడ అదే అనుకుంటున్నారు, నేను బాటమ్ 2 నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నారు, పోతాను నేను చేసింది ఏముంది, నేను ఉండే వరకు ఉంటాను ఇవన్నీ చెప్పింది అన్నట్టు. ఆ తర్వాత టైం వస్తే ఎవరైనా వెళ్తారు, ఇక్కడే ఎవరు ఉండిపోరు కదా, నేను వెళ్ళిపోతాను కదా, లాస్ట్ బాటమ్ 2లో ఉన్నది నేనే కదా, వీళ్ళ ప్రకారం నేనే వెళ్ళిపోతాను కదా, నువ్వు వెళ్ళిపో అక్క, నువ్వు వెళ్ళిపోవు, నువ్వు కోరుకున్నట్టుగానే అక్కడ బిగ్ బాస్ ఆల్రెడీ తదాస్తాను ఉండొచ్చు, నువ్వు ఏంది ఓట్ అప్పీల్ చేసేటప్పుడు ఏమన్నావు, ఫీమేల్ విన్నర్ కావాలి, అన్ని సీజన్లలో మేల్ విన్నర్ ఉన్నాడు అని అన్నావు కదా, అదంతా విన్నాడు, నేను ఉన్నాను అని చెప్పి అక్కడ ఉన్నారు రెడీగా బిగ్ బాస్. టైం వస్తే ఎవరైనా వెళ్తారు, ఇక్కడ ఏమంటుంది ఏది వచ్చినా ఓకే, నేనేం చేస్తాను నా కర్మ. ఇక్కడ వీళ్ళందరికీ తెలుసు కదా, ఎవరికైనా తెలుసు కదా, అయినా నేను 14 వీక్స్ ఉన్నాను, అది చాలు నాకు, 14 వీక్స్ ఉన్నాను, నేను బాటమ్ 2లో ఉన్నాను కదా, హ్యాపీ, ఓకే మీరందరూ హ్యాపీ కదా. ఎడుతూనే ఉందయ్యా, నువ్వు చెప్పిన పాయింట్స్ నాకు ప్రియాంక నువ్వు చెప్పిన పాయింట్ నాకు నచ్చలేదు, నేను నీ దృష్టిలో వీక్ కదా, ఓకే అండి, నేను అది అనలేదు అని చెప్పి ఈమె ప్రిన్స్ ఎవరికడే మార్చిండు, నేను కాదు అని చెప్పి ఆడిదిప్పారు మళ్ళీ. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ నేను వెళ్తా, ఓకే ప్రియాంక ఓకే అంటే, నేను అనలేదు కదా, నువ్వు బాటమ్ 2 కాదు, నేను అన్నాను కదా, నువ్వు నా పాయింట్ ఆఫ్ వ్యూ నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు బాటమ్ 2 కాదని చెప్పాను కదా, అర్జున్ నీకు ఫస్ట్ అన్నాడు కదా నువ్వు వీక్ అని, నువ్వు ఆయన ప్రియాంక ఏంటంటే అర్జున్ అన్నాడు కదా ఫస్ట్, నన్ను తలుక్కునే ఎదురు, నేను బాటమ్ 2 నాకు అవసరం లేదు, నాకు సింపతితో ఇచ్చేదేమొద్దు, సింపతితో ఇచ్చింది తీసుకునేది అయిపోయింది, ఓట్ అప్పీల్ చేసినాక ఇప్పుడేముందో. ఆ తర్వాత జరసేపు ఇదే జరిగింది. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ చెట్టుకు నీళ్ళు పోయడం, అదేదో దంచేసి దానికి వేయడం అట్లాంటివి అవి చేసిండు. ఇక ఈరోజు మార్నింగ్ లేచినాక అసలు అంత ఎట్లా అంటే ఎంత ప్లజెంట్నెస్ అంటే లైక్ శోభా శెట్టి, ప్రియాంక జైన్ వాళ్ళు రెడీ అవ్వడానికి టైం పట్టింది. ఇవాళ హైలైట్ ఏంటంటే మేకప్ అనే టాపిక్ వచ్చింది కదా, శోభా సైడ్ మేకప్ అనేది బాగా వస్తుంది కదా అని చెప్పి బిగ్ బాస్ ఏం చేసిందంటే, మేకప్ అనేది ఓన్లీ శోభాదే కాదు ప్రియాంక కూడా చేసుకుంటుంది, ఫుల్ టైం పడుతుంది ప్రియాంకకు కూడా అని చూపించడానికి. ఇవాళ దగ్గర గంట సేపు వాళ్ళు మేకప్ చేసుకుని చూపించారు. ఎస్పెషల్లీ ప్రియాంక ఇంత జూము, కన్ను వందు వరకు జూమ్ వేసి ఇట్లా మొత్తం ఇక్కడ ముఖంలో పెట్టిరు, మూతికి వేసుకునేది కంటికి వేసుకునేది అట్లా చూపిస్తూ ఉన్నారు. అంత జూమ్ ఎందుకు చేసినావు బిగ్ బాస్? నాకు అర్థమైంది, శోభా శెట్టే కాదు మేకప్ వేసుకుని ప్రియాంక జైన్ కూడా వేసుకుంటుందని నువ్వు చూపిద్దాం అనుకున్నావు, చూపించినావు, నాకు అర్థమైంది. కానీ మరీ అంత క్లోజ్ చూడలేకపోతాను, అంత క్లోజ్ చేసి ఎక్కువసేపు ఇట్లా ముఖానికి రుద్దుకునేది ఇవన్నీ చూపిస్తాడు. శోభా శెట్టే కాదు ప్రియాంక జైన్ కూడా రుద్దుకుంటా చూడురి, శోభా శెట్టి అనవసరంగా అంటారు, నువ్వు ఏంది అట్లా తప్పులో పెడుతురు మీరంతా అని ఉద్దేశం అన్నట్టు. నువ్వు కాపాడుకో, నువ్వు ఎంత కాపాడుకుంటావు కాపాడుకో బిగ్ బాస్, మేమేమనం, నేను అన్నిటోళ్ళమ్మా చెప్పు. ఆ తర్వాత ప్రిన్స్ యావరు నిన్న నైట్ ప్రిన్స్ యావరుని పల్లవి ప్రశాంత్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒక రైతు బిడ్డగా పుట్టడం నా అదృష్టము, నాకు ఏ జన్మలో చూసుకున్న పుణ్యమో, నేను రైతు బిడ్డగా పుట్టినా అని చెప్పి పల్లవి ప్రశాంత్ యావరికి పొలం దగ్గర తింటే మంచిగా ఉంటుంది, పొలం దగ్గర నాట్లేస్తుంటే మట్టి తల్లుకుంటే మంచిగా ఉంటుంది, అది ఇదని పొలం గురించి చెప్తా ఉన్నాడు. చెప్తుంటే నేను కూడా వస్తా, నేను కూడా నీతో పొలం నేర్చుకుంటా, అది చేస్తా ఇది చేస్తా అనుకుంటే యావర్ వీళ్ళిద్దరు దోస్తాన్లో మంచిగా మాట్లాడుకున్నారు అన్నట్టు. కొంచెం కొద్దిగా డల్గా ఉన్నాడు పల్లవి ప్రశాంత్ అని ఓదార్చడానికి అన్నట్టు పోయి ఆడ కూర్చుని ముచ్చట పెట్టుకున్నారు. నిన్న ఇలా ఏడుపులు అయిపోయాక ఇది మన ఓటప్పీలు గిటప్పీలు అయిపోయిన తర్వాత అక్కడ కేకులు వచ్చినాయి. కేకులు అంటే ఒకటి అర్జున్ తినడానికి అని చెప్పి 2 కేజీల కేక్ పంపిండు బిగ్ బాస్, 2.5 కేజీల కేక్ పంపించిండు. ఇక అమర్దీప్ సేమ్ ఇంతే కేక్ తిన్నా అంటాడు, ఆయన తిన్నది 1 కేజీ కేక్, ఈయన తిన్నది 2 కేజీ కేక్. బిగ్ బాస్ ఏం చెప్పినంటే ఈ కేక్ మీరు తింటే మిగతా వాళ్ళందరికీ ఈ కేక్ వస్తుంది అనగానే ఇక పాపం కేక్ తినడానికి ట్రై చేసింది కానీ కాలే.
సగం వరకు ఏమో తిన్నాడు. తిన్నాక బిగ్ బాసే నువ్వు ఎవరితో కలిసి షేర్ చేసుకోవచ్చు అర్జున్ అనగానే యావరిని కూర్చోబెట్టారు. యావరు ఈయన ఇద్దరు కలిసి ఫినిష్ చేశారు. చాలా కష్టపడి తిన్నారు. వెరీ నైస్, చాలా కష్టపడి తిన్నారు. అంత అయిపోయిన తర్వాత నాకు నచ్చని పాయింట్ ఏంటంటే అర్జున్ ఏమన్నాడు తెలుసా, యావరిగడ తినేసరికి నేనే 30 తినేసిన అన్నాడు. అయ్యో పోన్లే, ఇద్దరు కలిసి కూర్చొని తిన్నారు, తప్పే ఉందనిలే. సరే, ఇది అయిపోయిన తర్వాత రాత్రి అది వీళ్ళు ముచ్చట పెట్టుకునేది. ఆ తర్వాత పండుకునేటప్పుడు ఒకరినొకరు ఓదార్చుకునేది. ఎస్, మనం 14 వారాలు ఉన్నాం, 4 వారాలు కాదు, నో వరీస్, మనం చాలా కష్టపడి ఆడినామని చెప్పి శోభా శెట్టి ప్రియాంక జైన్ మాట్లాడుకున్నారు. వీడియో అక్కడేమో పల్లవి ప్రశాంత్ యావరితోటి నేను నా వీడియోస్ అన్నీ కూడా పొలాల దగ్గర ఉంటాయి, నేను పొలం పని చేసినప్పుడు ఆ వీడియోలో తీసుకుంటా, నేను అన్ని వీడియోస్ అవే ఉంటాయి అని అక్కడ వీడియోల గురించి దాని గురించి చెప్పిండు. పొద్దుగాల ప్రియాంక జైన్ మేకప్, పొద్దుగాలనే ప్రియాంక జైన్ మేకప్ అన్న కదా, మేకప్ అయిపోయింది, అదంతా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే సీజన్ 3 టాస్క్ ఇన్ సీజన్ 6లో సీజన్ 3 బొమ్మలు పంపిస్తే ఆ బొమ్మలకి అనుకుంటే పాటలు పాడాలి. అడిదికేమో బొమ్మ అప్పుడప్పుడు నాకు ఆకలి ఇస్తుంది అనగానే పాలు పట్టి ఇచ్చినట్టు చేయాలి. నేను చచ్చిపోయాను అనగానే డైపర్ మార్చాలి. ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అని ఏడుస్తాను నాకు, దాన్ని పాటలు పాడుతూ పాడిస్తూ చేస్తూ ఉండాలి. సో 2 బొమ్మలు పంపించారు, ఒకటి స్పై బ్యాచ్కి, ఒకటి స్పా బ్యాచ్కి. ఈ 2 బొమ్మలు పట్టుకొని ఆట ఆడిచ్చారు జరసేపు. ఆ తర్వాత అమర్దీప్కి ఇంకో టాస్క్ ఇచ్చారు. అమర్దీప్కి ఇచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు ఎంటర్టైనింగ్గా అందరితో ఆడుకోవాలని చెప్పిండు. అందరిని ఆడుకున్నాడు, జరసేపు మంచిగానే ఆడుకున్నాడు. ఆ తర్వాత మనకి ఈ కేక్ కటింగ్ టాస్క్ కానీ అట్లనే ఈ పంచాయతీ ఉంది కదా, గంట పంచాయతీ, ఆ గంట పంచాయతీ టాస్క్ ఉన్నది, ఇవన్నీ జరిగినాయి. గంట పంచాయతీ టాస్క్ గురించి ఆల్రెడీ మీకు చెప్పేసిన. ఇక మనకి ఎక్స్ట్రా కట్స్ అని ఒకటి వీడియో వచ్చింది కదా, ఎక్స్ట్రా కట్స్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎక్స్ట్రా కట్స్లో పల్లవి ప్రశాంత్ అమర్దీప్ ఇద్దరు కలిసిపోయే వీడియో ఉందన్నట్టు. మొన్న నామినేషన్ తర్వాత మళ్ళీ పంచాయతీ అట్నే కంటిన్యూ అయింది చాలాసేపు. నువ్వు నన్ను ఆడోడన్నావు అని చెప్పి ఒకటే అమర్దీప్ చదువుతుంటే నువ్వు అన్నావు అన్నా నన్ను, నేను నిన్ను కాదు అంటే మా ఏరియాకి వచ్చి చూడని చెప్పి శివ గలీలోకి రారా చూసుకుద్దాము దా ప్రతాపబ్బు అన్నట్టుగా డైలాగులు కొట్టుకున్నారు. మా దగ్గర వాడితే ఇంకో రకంగా ఉంటుంది, అరే వరే ఇడిచిపెట్టరా అని చెప్పి శివాజీ అన్న, అరే అదంతే కదరా తెలుసు కదరా ఇడిచిపెట్టరా అని చెప్పి శివాజీ అన్న చెప్పడం. ఆ తర్వాత కొద్దిగా అయినాక తినే టైంకి వచ్చేసరికి అక్కడ పల్లవి ప్రశాంత్, ప్రియాంక అండ్ శోభా శెట్టి వాళ్ళ ముగ్గురు కలిసి కూర్చొని తింటుంటే దూరంగా అమర్దీప్ కూర్చొని తింటుంటే ఏరా ఇక్కడికి వచ్చి కూర్చొని తినొచ్చు కదా అనగానే అమర్దీప్ వద్దులే అనుకుంటే అమర్దీప్ తింటుంటే అక్కడ శోభా శెట్టి పల్లవి ప్రశాంత్ గారు లేచి వెళ్ళిపోతాడేమో అని చెప్పి వాడు రావట్లేదు అని అంటుంది. అనగానే పల్లవి ప్రశాంత్ ఉండి దాన్న కూర్చొని తినన్నా ఇక్కడ అంటే నీకోసం మటన్ కూర ఉంచిండ్రా నేను, నువ్వేంట్రా ఇట్లా చేస్తున్నావు అని చెప్పి అమర్దీప్ మళ్ళీ మాట కలపంగానే ఆడ మటన్ కూర ఏం లేదని చెప్పి పల్లవి ప్రశాంత్ చెప్పిండు. ఆ విషయంలో ఏదేదో మాట్లాడుకుంటావు దానిలో ఏముంది అన్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళది ఇంకొంచెం సేపు జరిగింది ఎక్స్ట్రా కట్స్లో. ఒక్క నిమిషం. శోభా శెట్టి వాష్రూమ్ దగ్గర గ్లాస్మేట్స్ గల గ్లాస్మేట్స్ అనే పాట పాడుకుంటూ అందులో ఏం చెప్తుందంటే నామినేషన్లో నేరా ఎనిమీస్ మిగతా టైం అంతా మనం అవుతాం ఫ్రెండ్స్ అనుకుంటే ఏదో పాట పాడింది. తాగిపోతులకి యాక్టింగ్ చేసింది. చెప్పు నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు, నామినేషన్ నన్ను ఎందుకు చేసినావు చెప్పు అనుకుంటా డ్రామా అదంతా చేసింది. ఇక్కడ శివాజీ అన్న అక్కడ బయట ఏంటి రాత్రిపూట నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఇంత రాత్రిపూట కంటెంట్ ఇస్తే టెలికాస్ట్ చేయరో తెలియదా, కంటెంట్ ఇస్తున్నట్టుంది కదా అంటాడు. ఈ టైంకి కంటెంట్ రాదే అని అంటాడు. ఆ తర్వాత మిర్చి చెట్టుకి కాయలు కాయలేదని చెప్పి బిగ్ బాస్ చెప్పేసరికి పాపం మిర్చి చెట్టుకి నీళ్లు పోసి ఏదో మందు నూరి పోసిండు. మందు నూరుగా అక్కడేమో ఐటమ్స్ ఉంటే దాన్ని దంచి పోసిండు అబ్బా అందులో తొట్టెలో. శివాజీ అన్న అమర్దీప్ని పిలుచుకొని ఎందుకు రా పంచాయతీ అంతా పెట్టుకున్నావు పల్లవి ప్రశాంత్ గారితో, అక్కడ నీ మిస్టేక్ ఉన్నది, నువ్వు ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు అంటే నాదేం లేదు నేను డిఫెండ్ చేసుకుంటున్నాను, వాడు అన్న తప్పని చెప్పి అమర్దీప్ అంటే లేదురా వాడు ఏమని లేదు, నువ్వు ఒక రకంగా తీసుకున్నావు, నువ్వోటి వాడోటి ఎందుకు కొంచెం అర్థం చేసుకోండి, 2 వారాలు ఉంది దీనిలో ఎందుకు అంటే వాడు రెచ్చగొట్టిండు అంటే వాడు రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతావా, ఇది లైఫ్ లెసన్స్ రా బిగ్ బాస్ అనేది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు. లైక్ పల్లవి ప్రశాంత్కి ప్రిన్స్ ఎవరికి చెప్పినట్టే అమర్దీప్కు నిలబెట్టి కూర్చొని వాకింగ్ చేస్తే చెప్పిండు అన్నట్టు. వాడికి తెలియదు అనుకుందాం, నీకేమైంది నీకు కూడా తెలియదు కదా, అంతే ఇద్దరే ఉన్నారా అవసరం ఇదంతా అని చెప్పాడు. అమర్దీప్ సపరేట్ అయిపోయింది. ఆ తర్వాత తిండిది అయిపోయింది. ఇదంతా ఎక్స్ట్రా కట్స్లో వచ్చినాయి అన్నట్టు. క్లాస్మేట్స్ అయిపోయింది, మా ఇంటికి దండం పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, శోభా శెట్టి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అదే 14 వీక్స్ ఉన్నాం మనం
బీ హ్యాపీ ఫర్ దట్. ఆట వల్నరబుల్గా ఉంటుంది, ఆట అప్పుడప్పుడు వల్నరబుల్గా అవుతుంది. కానీ మనం తిరిగి చూసుకుంటే ఏముంటుంది, మనం చాలా హ్యాపీగా ఇక్కడ నాకు ఆట ఆడే దమ్ముంది, కానీ ఇక్కడ ఈ 2 వారాలు మాత్రం చాలా హ్యాపీగా గడపాలి, మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ బీపీ ఓడిపోడు. తెల్లారిన తర్వాత వీళ్ళు మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఓడిపోడు, అందుకని చెప్పి అమర్దీప్ భయపడ్డాడు. అమర్దీప్ ఎందుకు భయపడ్డాడు అంటే పల్లవి ప్రశాంత్ గారు ఓడిపోనప్పుడు నాకు పాయింట్స్ ఇవ్వడు కానీ ఆ రోజు అప్పుడు భయపడ్డాడు అని అంటే, లేదక్క నేను ఓడిపోతే ఖచ్చితంగా పాయింట్స్ ఇస్తా అని అనుకున్నా, నేను యావరు కూడా మాట్లాడుకున్నాం, యావరు ఏమంటారు అంటే అక్కడే యావరు ఉన్నాడు. ఏమన్నా చెప్పు శోభ చెల్లెకి చెప్పు అని అంటే అవునవును ఇచ్చేద్దామని అనుకున్నాము అని అంటే, నువ్వు ఓడిపోవనే కదరా వాడు భయపడ్డాడు అంటే ఏంటంటే నేను ఓడిపోవాలా, అదొక డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ బొమ్మది అది పంచాయతీ చూపించారు కదా, బొమ్మది ఆ బొమ్మ పంచాయతీ తర్వాత వాళ్ళు కలిసిపోయేది, వాళ్ళు చాలా క్లోజ్గా మాట్లాడుకునేది అట్లాంటివి చూపించారు. ఆ తర్వాత అమర్దీప్ అర్జున్కి ఒక మాట చెప్తాడు. లాస్ట్ టైము బోటు టాస్క్ జరిగింది కదా, మొత్తం టాస్కుల గురించి మాట్లాడుకుంటారు అన్నట్టు, ఏమేమి టాస్కులు జరిగినాయి, ఈ టికెట్ ఫినాలే టాస్కులు 12 టాస్కుల గురించి మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఆ బోటు టాస్క్ గురించి మాట్లాడతారు. బోట్ అంటే ఎత్తర జెండా టాస్క్. అయితే అమర్దీప్ ఏమంటాడంటే సింపుల్ ఒక స్టేట్మెంట్ అన్నాడు, చెప్పాలంటే మీ అందరి బోట్లలో అటు సైడ్ ఇసుక తక్కువ ఉంది, నా బోట్లో అటు సైడ్ ఇసుక ఎక్కువ ఉంది కాబట్టి నేను చాలా ఎక్కువ ఇసుక పోస్తే కానీ లేవలేదు, మిగతా వాళ్ళందరి టప్పుని లేచిపోయినాయి, నాది అట్లా లేవలేదు, నేను చాలా కష్టపడాల్సి వచ్చింది అన్నాడు. చాలేరా చెప్పిన కాడికి చాలు, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అర్జున్, అయ్యో పాము టాస్క్లో ఏం చెప్పి నువ్వు, నా పాము కంటే నీ పాము పొట్టుకున్నది కాబట్టి తొందరగా నువ్వు గెలిచినావు, కానీ నా పాము చాలా పొడుగుంది అందువల్ల నాకు లేట్ అయిందని చెప్పి అమర్దీప్ చెప్పాడు. అట్లా ఉంటాయి అన్నమాట అమర్దీప్ లాజిక్లు. దీస్ ఆర్ ఆల్స్ అమర్ థింగ్స్. శోభా శెట్టి పల్లవి ప్రశాంత్ తోటి అండ్ ప్రియాంక, పల్లవి ప్రశాంత్ అండ్ యావర్తోటి వాళ్ళందరినీ పిలుచుకొని, రే ఇంకా గొడవలు వద్దురా, మనం 2 వీక్సే ఉందాం, ఎంజాయ్ చేద్దాం అని చెప్పింది. ఇది నిన్న ఓట్ అప్పీల్ కంటే ముందు జరిగింది అన్నట్టు ఇదంతా. ఓట్ అప్పీల్ తర్వాత ఏం చేసిందో తెలుసు, ఎంజాయ్ లేదు ఎంజాయ్ లేదు, మొత్తం ఆగమాగం గత్ర లొల్లి అంటే లొల్లి, ఊరికే ఎంజాయ్ చేద్దాం అనే మాటలు కానీ లొల్లులు ఇవి కామన్గా జరుగుతూనే ఉంటాయి. ఇవాళ అర్జున్కి అండ్ పల్లవి ప్రశాంత్ జరిగిందా, ఇదంతా కామన్గా జరుగుతాయి. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళకి కోర్ లెవెల్లో అంటే లోపల స్పైకి సాప నచ్చదు, సాపకి స్పై నచ్చదు, కాబట్టి ఆటోమేటిక్గా లొల్లులు జరుగుతాయి. సో ఇది జరిగిన ముచ్చట్లు అన్నీ కూడా చెప్పేసిన. అండ్ ఓటింగ్ పోల్ గురించి చెప్పాలంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓటేసుకోర్రి, ఎవరిని నమ్మకుర్రి, ఏ ఓటింగ్ పోల్లో కూడా నిజము లేదు అని అనుకునే మీరు ముందుకు పోర్రి. ఎందుకంటే ఇప్పుడు మన ఓటింగ్ పోల్ ఉంది, ఇప్పుడు అన్అఫిషియల్ ఓటింగ్ పోల్ ఉన్నది పోయి మనం కమ్యూనిటీలో పోస్ట్ చేసినాం. ఆ పోస్ట్ చూడుర్రి, ఆదిరెడ్డి దానిలో 3,86,000 ఓట్లు పడ్డాయి. అందులో పల్లవి ప్రశాంత్కి 56% అయింది, అమర్దీప్కి 26%, శివాజనకు 13% వచ్చింది. అండ్ మన దానిలో 1,40,000 ఓట్లు పడ్డాయి. అందులో శివాజీకి 24%, ప్రశాంత్కి 50%, అమర్కి 26%. మన దాంట్లో పర్సంటేజ్ కొంచెం కూడా మారతలే, వేల ఓట్లు పెరుగుతున్నాయి కానీ పర్సంటేజ్ మారతలే. సో అంతే స్టాండర్డ్గా నచ్చేటోళ్ళు ఉన్నారు అన్నట్టు. అండ్ నేను 3 పోల్స్ పెట్టినా. ఏంటంటే ఒకటి విన్నర్ క్వాలిటీస్ ఆఫ్ అమర్, అంటే అమర్కి ఉన్న విన్నర్ క్వాలిటీస్ ఏంటి అని మీరు కామెంట్స్లో రాయండి అని చెప్పిన ఒకటి. అండ్ పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడానికి ఉన్న క్వాలిటీస్ ఏందని చెప్పి ఒకటి అడిగిన. అండ్ శివాజీ అన్న విన్నర్ అవ్వడానికి ఉన్న క్వాలిటీస్ ఏంది 3 క్వశ్చన్లు అడిగిన. ఇందులో చాలా వరకు జనాలు ఏమనుకుంటున్నారు, పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుస్తుంది, అది మ్యాటర్. ఓకేనా, ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబ్బా ఖైర్, టెడింగ్.